బాజీ గారు కాంగ్రెస్ నేత బాజీ గారు మీకు చంద్రబాబు నాయుడుతో శైలి ఇవ్వాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు నాయుడుతో ఒక ఒప్పందం కూర్చుకొని వెళ్లాల్సిన అవసరం ఉందా? జగన్ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు బాజీ గారు? నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఇవాళ షర్మిలారెడ్డి గారిని విమర్శిస్తున్నారో అదే షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పుడు 16 నెలల పాటు పార్టీని భుజాన్ని వేసుకుని తీసుకొచ్చారు. మరి అటువంటి షర్మిలారెడ్డి గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సారథ్యం తీసుకొని ఆవిడ పనిచేస్తుంటే ఆవిడని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక పక్క మరి పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే కాకపోతే ఏంటంటే ఇవాళ ఇక 2 రోజుల్లో మరి పోలింగ్ ఉంది. మరి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. మరి ఆయన చూస్తుంటే ఆయన ప్రసంగాలు చూస్తుంటే మరి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావన వ్యతిరేకత అంతా కూడా అలాగే వాళ్ళకి తెలుస్తా ఉంది, అర్థమవుతా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుంచి చాలా ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడుతున్నారు. ప్రతి సభలో కూడా చాలా ఆందోళన కనపడతా ఉంది ఆయన ముఖంలో. మరి ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలు ఏంటంటే ఇవాళ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నిర్ణయం అయిపోయింది. ప్రజల నిర్ణయం. సరే బాజీ గారు ఒకటే హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. ఒకటే సరే, మీరు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు, మీకు ఎన్ని సీట్లు వస్తాయని పక్కన పెడితే, సరే జగన్ ఓడిపోతున్నారంటే ఆబ్వియస్ గా గెలవబోయేది కూటమేనా? మీ అనాలిసిస్ ప్రకారం, మీ వ్యూ ప్రకారం వస్తామని కానీ మేము కాంగ్రెస్ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా కొంత బలమైన పొజిషన్ లోకి వెళ్తుంది. మా క్యాండిడేట్స్ కూడా మరి రిమార్కబుల్ రీతిలో గెలుపు దిశలో ఉన్నారండి. మాకు కూడా కొన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. మరి అట్లాగే ఏంటంటే అధికార పార్టీ పట్ల చాలా వ్యతిరేక భావం ఉంది. మరి ఆబ్వియస్లీగా ఏంటంటే అధికార పార్టీకి వ్యతిరేక భావం ఉంది అంటే దాని బెనిఫిట్ మరి ప్రధాన ప్రతిపక్షం యాక్టివ్గా ఉన్న పార్టీలకి కూటమికే వెళ్తుంది అనుకోవాల్సి వస్తుంది. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ది గ్రేట్